కడపలో అక్టోబర్ 16న జరిగే రాయలసీమ సదస్సును జయప్రదం చేయాలని సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బొగతా బంగారావు పిలుపునిచ్చారు. డిసెంబర్ 6, 7 తేదీల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర 9వ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన రాయలసీమ 8 జిల్లాలతో కూడిన సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్లో జరుగుతుందని, ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ హాజరవుతున్నారన్నారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి బంగారావు, జిల్లా కార్యదర్శి ఓబైలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజలందరి ఖాతాలో 15 లక్షల రూపాయల నల్లధనం తెచ్చి జమ చేస్తారని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తారని, యువతకు ఆశలు రేపి బేటీ బచావో బేటీ పడావో అని మహిళలను ఆకర్షించి ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు అనే అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ బూటకమని రుజువయ్యాయన్నారు. దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతోంది. దీని ప్రజా వ్యతిరేక విధానాల వలనే ప్రజలకు ఉపాధి కరువవుతుందన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కడపలో జరుగుతున్నటువంటి ఈ కడప జిల్లా కార్యకర్తల సమావేశానికి మరి అనంతపురం, అట్లాగే చిత్తూరు, తిరుపతి, అట్లాగే నంద్యాల, కర్నూలు, అలాగే మన కడప జిల్లాలను కూడా, అన్నమయ్య జిల్లాలను కూడా కార్యకర్తలను కూడా హాజరై ఇక్కడ రాయలసీమకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని చర్చించడం జరుగుతుంది. అదే రకంగా రేపు డిసెంబర్ 6, 7 తారీఖుల్లో రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారిగా రాయలసీమ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రేపు 16వ తారీఖున మరి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ రాయలసీమ జిల్లాల కార్యకర్తల సమావేశంలో దానికి సంబంధించినటువంటి మొత్తం ప్లానింగ్ అంతా చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సూపర్ 6 పథకాలు ఏవైతున్నాయో సూపర్ పట్ట అయ్యాయి కాబట్టి ఆ యొక్క వైద్యాలన్నింటినీ కూడా ఎండగడుతూ రేపు రాబోయే రాష్ట్రంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ఈ రాష్ట్ర మహాసభ ఒక నాంది పలుకుతుందని, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి కనీసమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. నిరుద్యోగులందరూ కూడా రోడ్డు కూడా ఉన్నారు. అలాగే వెనకబడినటువంటి ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ యొక్క ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. కానీ ఈ రాయలసీమ జిల్లాలకు కానీ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ ఎటువంటి ప్యాకేజీలు కూడా లేవు. అభివృద్ధి పేరుతో కేవలం అమరావతి దగ్గరే అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు తప్పించి మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో నేను సంపద సృష్టిస్తాను, సంక్షేమ పథకాలు పంచుతానని చెప్పినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇప్పటికి వచ్చి సంపద సృష్టించినటువంటి ప్రయత్నమే చేయలేదు. ఆ మార్గాలు కూడా లేవు. సరికదా మొత్తం ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి.